పిల్లరా, మరి మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు. ఈరోజు మళ్ళీ మనం దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మాటలు వినటానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. ఈరోజు దేవుని మాటలు వినటానికి గాను ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేది. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆ మాట మనం ధ్యానం చేద్దాం. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆశీర్వాదం. ఆశీర్వాదము అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? మాట్లాడండి. ఆశీర్వాదం అంటే ఏంటి? వాట్ ఈస్ బ్లెస్సింగ్? ఏంటమ్మా? సమృద్ధి ఉండడం. ఇక్కడ అమ్మగారు చెప్తున్నారు, ఆశీర్వాదం అంటే సమృద్ధి ఉండడం, అంటే బాగా లావిష్గా ఎక్కువ డబ్బు, తిండి, బట్టలు ఉండడం. ఆశీర్వాదం అంటే మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. కార్లు, లెక్కలేని కార్లు ఉండడం, నౌకర్లు, చాకర్లు ఉండడం, అండ్ పెద్ద ఇల్లు, మామూలు ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. ముఖేష్ అంబానీ గారికి పెద్ద ఇల్లు ఉంది కదా, తెలుసా మీకు? తెలుసా తెలీదా? ముంబై నగరంలో ఉంది. యాంటిక్లేవో ఇది ఉంది ఆ ఇంటి పేరు. పెద్ద ఇల్లు. ఆ ఇంటి పైనే హెలీప్యాడ్ ఉంది. అంటే ఫ్లైట్లు కానీ, లేకపోతే ఫ్లైట్స్ కాదు, హెలికాప్టర్స్, హెలీప్యాడ్. ఆ ఇంటి మీద నుంచి ఎక్కి ఆ ఇంటి మీదే దిగొచ్చు. ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయనకి సొంత ఫ్లైట్స్ ఉన్నాయి. 127 ఫ్లోర్ల ఇల్లు, 127 ఫ్లోర్లు. దాంట్లో ఫస్ట్ చాలా ఉన్నాయి. పార్కింగ్ ఇన్ని ఫ్లోర్స్, ఇంటి క్లబ్ ఉంది, జిమ్ ఉంది, ఇది లేదని లేదు. హోటల్ ఉంది వాళ్ళకి, హోమ్ థియేటర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మొన్న రేపు 12వ తారీఖున ఆయన కుమారుని పెళ్ళి. ఆయన యొక్క పెళ్లి కార్డు బంగారము, వెండి, పూసతో తయారు చేయబడింది. జస్ట్ 85,000 మాత్రమే ఒక కార్డు. తర్వాత ఆయన 5-6 సార్లు సంగీత్ అనే ప్రోగ్రాం చేశాడు. అంటే వివాహానికి ముందు సంగీత్ అని కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చింది మన దగ్గరికి ఇప్పుడు. అంటే అందరూ సమకూర్చుకొని పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, వాళ్ళ బంధువులు కలిసి తిని ఆనందించి ఎగటాన్ని సంగీత్ అనే ప్రోగ్రాం చేశాడు. దానికోసం అంతకుముందు నెలలో ఏం చేశాడంటే ఒక ఆయన పిలిపించాడు. ఆయనకేమో 15 కోట్లు ఇచ్చాడు. ఆయన వచ్చి పాడి వెళ్ళి సంతోషపడుతున్నందుకు. నిన్నగాక మొన్న ఆయన కెనడా నుంచి ఒక పాప్ సింగర్ని పిలిపించాడు. కెనడా నుంచి పాప్ సింగర్ అండ్ టీమ్. వాళ్ళకి ఆ టీం మొత్తానికి 26 కోట్ల రూపాయలు ఫీజుగా చెల్లించాడు. ఆయనకి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు నేను అనుకుంటాను. ఇప్పటికొక 200 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టేసి ఉండొచ్చు ఆయన కుమారుని వివాహానికి. అది ఆశీర్వాదమా అంటే మనం ఏమంటాం? ఎస్, అది ఆశీర్వాదమే. సమృద్ధి ఉంది, ఆయనకు లెక్కలేదు, డబ్బులు వస్తున్నాయి. ఆశీర్వాదాలు 2 రకాలు. ఆశీర్వాదం అనేది సైతాను కూడా ఆశీర్వదిస్తాడు, దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. తేడా ఏంటి అంటే, సైతాను ఇచ్చే ఆశీర్వాదము ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం. అది మన ఈ లోకంలో అంతవరకే ఉంటుంది, మనం పోయినాక అది ఎటో పోద్ది. ఈ లోకంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, తిండి ఉంటుంది, వజ్ర వైడూర్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది కొదవందంద లేదు.
ఇటు తిప్పితే ఉన్న ఒకరు ఉంటాడు, ఇటు తిప్పితే ఉన్న ఒకరు ఉంటాడు. నీకు కావాల్సిన తిండి దొరుకుద్ది, నువ్వు ఎక్కడ ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి, అన్నీ ఉంటాయి. సైతాను ఇచ్చే ఆశీర్వాదాలు, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఇది లేదని లేదు, అన్ని ఏం కొదవే ఉండదు నీకు. కానీ సైతాను ఇచ్చే ఆశీర్వాదము సమాధి వరకే ఉంటుంది, ఆ తర్వాత ఎండ్ అయిపోతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఈ లోక సంబంధంగా ఉంటుంది, పరలోకంలో కూడా మనకి ఆశీర్వాదం కనిపిస్తుంది. ఇక్కడ అబ్రహాము జీవితం మనం గమనించినట్టయితే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అని అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాం ఎక్కడో ఆ విగ్రహారాధన చేసుకుంటున్న ఊళ్ళో ఉంటే, అబ్రహామా నువ్వు రా అన్నాడు, వచ్చాడు. అక్కడ స్టార్ట్ అయింది ఆయన ఆశీర్వాదం. చూడండి పిల్లరా, ఆశీర్వాదం పొందాలని అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. దేవా నన్ను ఆశీర్వదించు అంట. నేను కూడా ప్రార్థన చేసుకుంటా, దేవా నన్ను ఆశీర్వదించవచ్చు కదా, మా కుటుంబాన్ని ఆశీర్వదించవచ్చు కదా, సంఘాన్ని ఆశీర్వదించవచ్చు కదా దేవా అని. కానీ మరి దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగానే ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదముని జీవితంలో కనిపించాలి అంటే ఆశీర్వాదానికి 6 మెట్లు బైబిల్ సూచిస్తుంది. 6 స్టెప్స్. నువ్వు 6 మెట్లు ఎక్కాలి, నువ్వెక్కాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. మొదటి మెట్టు ఏంటది? దేవుని పిలుపును అంగీకరించడం మొదటి మెట్టు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన పిలుపును అంగీకరించాలి. దట్ స్టార్ట్స్ మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏంటి? దేవుని కోసం దేవునితో స్నేహం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి. అది రెండవ మెట్టు. మొదటి మెట్టు ఏమో దేవుని పిలుపుని అంగీకరించాలి, రెండవ మెట్టు దేవునితో స్నేహం చేయాలి, దేవునితో స్నేహం చేయాలి. ఓకే. మూడవ మెట్టు చదవండి, దేవుని మాటకు విలువ ఇవ్వాలి. దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, దానికి నువ్వు విలువ ఇవ్వాలి. ఏదో విని అట్లా వెళ్ళిపోవటం కాదు. షుడ్ ఒబే హిజ్ వర్డ్, యు షుడ్ ఒబే హిజ్ కమాండ్. ఆయన యొక్క ఆజ్ఞకి, ఆయన మాటకి నువ్వు విలువ ఇవ్వాలి. ఆయన ఇది చేయమంటే చేయాలి, ఇది నువ్వు తప్పు చేస్తామంటే మార్చుకోవాలి. అంతేగాని సబ్కా సున్నా అప్నా కర్నా అంటే అన్నీ మీరు చెప్పండి, నేను చేయాల్సింది నేను చేస్తానంటే కుదరదు. దేవుని మాటకు నువ్వు విలువ ఇవ్వాల్సిందే, అప్పుడే దేవుని ఆశీర్వాదం. నాలుగోది దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. ఐదవది దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నీ సమయము, నీ ధనము, నీ బలము, నీకున్న సమస్తం ఆయనకి ఇవ్వాలి. చివరి 6వ మెట్టు దేవుని పరిచర్య చెయ్యాలి. ఈ 6 మెట్లు కనుక నువ్వు ఎక్కొస్తే నిన్ను కూడా అబ్రహాంలా దీవిస్తాడు దేవుడు. అందరూ దయచేసి గమనించండి, మీ గమనం ఇక్కడ ఉంచండి. మీ మనసు, మీ శరీరం, మీ ఆలోచన అన్నీ ఇక్కడే ఉంచండి. దేవుడు నిన్ను దీవించాలని కోరుతున్నాడు, కానీ నీకు కూడా అదే ఇష్టం కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను దీవించాలి కదా. అయితే ఈ 6 మెట్లు నువ్వు చేయాల్సి, బైబిల్లో నుంచి చెప్తున్నాను నేను, నా సొంత ఏం చెప్పట్లేదు. ఈ 6 మెట్లు, 6 సంగతులు, ఈ 6 సంగతులు నువ్వు చేయగలిగితే తప్పకుండా దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. మొదటిది ఏం చెప్పాను నేను, అక్కడే ఉన్నాయి. దేవుని పిలుపుని అంగీకరించాలి. దేవుడు నేను పిలుస్తున్నాడు, దాన్ని నువ్వు రెస్పాండ్ అవ్వాలి, ఎస్ లార్డ్ అనాలి. రెండవది దేవునితో స్నేహం చేయాలన్నారు.
దేవుడు నువ్వు దేవుడివి, ఆయన దేవుడు, నువ్వు భక్తుడు కాదు. షుడ్ బి యువర్ ఫ్రెండ్. ఆయనతో నువ్వు స్నేహం చేయాలి. ఆయన నీకు మంచి స్నేహితుడిగా మార్చబడాలి. మూడవది, దేవుని మాటకు విలువ ఇవ్వాలి. నాలుగవది, దేవుని ప్రేమించాలి. ఐదవది, దేవునికి ఇవ్వాలి. ఆరవది, ఈ 6 విషయాలు కనుక నువ్వు చేయగలిగితే దేవుని ఆశీర్వాదం నీ మీదకి సమృద్ధిగా వస్తుంది. సమృద్ధిగా వస్తుంది. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 25 సంవత్సరాలండి, 75 సంవత్సరాలు. ఇదిగో ఈ 20 మనం చదివిన వాక్యం 24వ అధ్యాయానికి వచ్చేపాటికి అబ్రహాం వయసు దాదాపు 125, 130 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. అన్ని విషయములలో యెహోవా అంటే అబ్రహాముకి ఏది కొదవలేదు. యు డోంట్ హ్యావ్ ఎనీ డెఫిషియన్సీ. ఇది లేదు, ఇది నాకు లేదు అని చెప్పుకోవడానికి లేదు. అన్నీ ఉన్నాయి, అన్ని విషయంలోనూ. యాంప్లిఫైడ్ వర్షన్ చూస్తే ఇన్ ఆల్ మైన్యూట్ థింగ్స్ అని ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే ఈ 6 మెట్లు ఆయన ఎక్కొచ్చాడు కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. మొదటి మెట్టు ఏంటి? దేవుని మాట పిలుపుకి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీకు తెలుసా? వస్తుందా లేదా కాల్? ఆర్ గెటింగ్ కాల్ ఫ్రమ్ గాడ్? దేవుడి దగ్గర నుంచి నీకు ఎప్పుడన్నా పిలుపు వచ్చిందా? ఫోన్ వచ్చిందా అంటే వచ్చింది. మొదటి మెట్టు ఏంటి? దేవుని పిలుపుని ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ అబ్రహాం గారు కూడా పిలుపు వచ్చింది. ఈ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఏంటా పిలుపు? చేయండి. నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళవరు. నేను నీకు చూపించే దేశానికి పేరు చెప్పాడా? ఫలానా ఊరెళ్ళు అన్నాడా? అనలే. నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ ఊరిని, నీ బంధువుల దగ్గర నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు మనం వెళ్తామా? వెళ్తానులే కానీ ప్రభువా, అదే ఏ ఊరు వెళ్ళాలో చెప్పు ముందు. అంతే కదా, ఏ ఊరు వెళ్ళాలి? చెప్పు, వెళ్తామా? కానీ అబ్రహాం వెళ్ళాడు. సరే బయలుదేరదాం, దేవుడు చెప్తాడులే ఎక్కడికి వెళ్ళాలో. ముందైతే బయలుదేరదాం. మొన్న నేను ఏం చేశానంటే ఈ వాక్యం ప్రిపేర్ అవుతూ మొన్న వచ్చే రోజు మా స్టేషన్ దగ్గర ఒక మిషన్ ఉంటుంది, టికెట్ మిషన్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటుంది మహబూబాబాద్ 2 అని ఉంటుంది. ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది దాని లోపల. కింద స్టేషన్ 2 స్టేషన్ కొట్టాలి. నేనేం కొట్టాను? యాజ్ యూ లైక్ అని కొట్టాను. సికింద్రాబాద్ అని కొట్టలే, నీ ఇష్టం వచ్చిన దగ్గరికి టికెట్ ఇవ్వు అని కొట్టాను. యాజ్ యూ లైక్ అని కొట్టాను. అంటే ఆ మిషన్ ఏమని తెలుసా? ఏమంది అనుకుంటారు? డోంట్ బికమ్ మ్యాడ్ అన్నాను. వచ్చింది మెసేజ్, డోంట్ బికమ్ పిచ్చోడు అయిపోవద్దు, జరిగిపో అని అర్థం. డెస్టినేషన్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి దేవుడు చెప్పలేదు అబ్రహాంకి. ఆయన బయలుదేరాడు. దేవుని యొక్క పిలుపుని ఏం చేశాడు? ఈయన యాక్సెప్ట్ చేశాడు, ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు, రా, పాపం నీ బయటికి తీసుకొస్తాను రా, నీ జీవితం మారుస్తాను రా, నీ పరిస్థితులు మారుస్తాను రా. మనుషులను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, వాళ్ళు సరిగా లేరు, వీళ్ళు బాగాలేరు, వీళ్ళు చెడిపోయారు, వీళ్ళ బ్రతుకులు ఇట్లున్నాయి, వీళ్ళు మారు మనసు పొంది వీళ్ళేం సాధించారు, వాళ్ళు మారు మనసు, అవన్నీ నీకు అనవసరం. నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు దేవుని పిలుపుకి లోబడితే
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాళ్ళు బాగలేరు, వాళ్ళ జీవితం ఏం మంచిగా ఉంది, వీళ్ళ జీవితం ఏం మంచిగా ఉంది, ఇంకా టైం ఉంది. ఇంకేముందంట? టైం ఉంది. దేవుని పిలుపుడు అంగీకరించడానికి, మారు మనసు పొందడానికి ఇంకా టైం ఉంది. ఉందా? ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్తామని గ్యారెంటీ ఉందా మీకు? నాకైతే లేదు. దేవుని అబ్రహాం చూడండి, దేవుడు అన్నీ చెప్పాడు. 4వ వచనం చదవమ్మా. 12వ అధ్యాయం 4వ వచనం. అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము, అది కావాలి ఇప్పుడు నీకు. దేవుడు నిన్ను దీవించాలి అంటే నీ పాపము నుంచి బయటికి రా అని దేవుడు చెప్తున్న మాటకి నువ్వు లోపడాలి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడా? పిలుస్తున్నాడా లేదా? పిలుస్తున్నాడా? ఏమని పిలుస్తున్నాడు? 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రయాసపడి భారము నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. పిలుస్తున్నాడా దేవుడు? పిలుస్తున్నాడా లేదా? చూడండి, అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తాడు అనుకుంటావు అంటే 4-5 విషయాలు ఉంటాయి. దేవుడు ముందు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు? 1, నువ్వు తనతో సమాధాన పడాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను దేవుడు? దేవునితో నువ్వు సమాధాన పడాలి. దేవుడికి నీకేం గొడవ? దేవునితో కొట్లాడావా? ఏం కొట్లాడలే కదా. అసలు దేవుడు నీకు అక్కడ కనిపించి నేను ఇద్దరి మధ్య ఏమో వాదోపవాదాలు జరిగాయా? మరి సమాధానం ఏంటి? సమాధానం ఏంటంటే, మనమేమో పాపం చేశాము, దేవుడు నువ్వు పాపివయ్యా అని చెప్తే మనం ఒప్పుకోవట్లే. నేనెక్కడ పాపం చేశాను, నేను చాలా బలవంతుడిని, చాలా బుద్ధిమంతుడు నువ్వు అంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడు ఏమంటాడు చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేరు. అందరూ అన్న మాటలో నువ్వు వచ్చావా లేదా? వచ్చావు. నువ్వు పాపములోనే పుట్టావు. మనిషి జన్మ పాపములో పుట్టాడు. పాపములోనే బ్రతుకుతున్నావు, పాపముతోనే బ్రతుకుతున్నావు, పాపములోనే పాపము కొరకు, పాపం చేయటానికి, పాపం కొరకు పాపపు బ్రతుకు బతుకుతున్నాం. మారు మనసు ఎవరైతే పొందని వాళ్ళు ఇక్కడ మన మధ్య ఉన్నారో, మీరు ఒక సంగతి గుర్తించాలి. మీరు పాపములోనే పుట్టారు, పాపములోనే బ్రతుకుతున్నారు, పాపము కొరకే బ్రతుకుతున్నారు. మీరు పైనకి భక్తి ఉండొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, ఆ మందిరానికి రావచ్చు, పండగలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ దేవునితో సమాధానము ఉందా? దేవుడు నిన్ను పిలుస్తుంది. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏంటి వివాదం? ఆయనేమో మనం పాపం చేశాడని చెప్తుంటే, పాపంలో పుట్టామని చెప్తుంటే మనం ఒప్పుకోవట్లే. దేవుడు ఏమంటున్నాడు, రా మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, మన వివాదము తీర్చుకుందాం. చదవమ్మా. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె, అది రక్తము వలె ఎర్రనివైన హిమము వలె తెల్లగా చేస్తాను నేను. దేవుడు ఇస్తున్న పిలుపది. ఓకే, తప్పు చేసావు కదా, త్రాగుతున్నావు కదా, మరో పని చేస్తున్నావు కదా, అబద్ధాలు ఆడుతున్నావు కదా, ఓకే వదిలే. నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పాపములన్నీ చెప్తే అవి రక్తము వలె ఎర్రగైనా సరే నేను వాటిని కడి హిమము వలె తెల్లగా చేస్తాను. ఇంకో మాట ఉంటుంది అక్కడ, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబుచ్చు వలె తెల్లను. భయంకరమైన స్థితిలో ఉన్నా సరే నేను నా దగ్గరికి వచ్చి, దేవా నేను పాపి, నన్ను క్షమించమని అడిగితే నేను నీ జీవితాన్ని మారుస్తాను.
నేను విడుదల చేస్తాను అని చెప్తున్నాడు. 55వ అధ్యాయం, అక్కడే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. తప్పిపోయిన వాళ్ళ దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారా రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి. రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఎట్లా కొంటారు వాళ్ళు రూకలు లేకపోతే? దప్పికొనిన వాళ్ళారా నీళ్ళ దగ్గర రండి, వచ్చి తాగండి. ఎట్లా తాగమన్నాడు? రూకలు ఇచ్చి కొని తాగమన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? రూకలు లేకపోయినను పర్వాలేదు, కానీ మీరు కొని ద్రాక్షారసమును పానము రూకలని డబ్బులే లేవు. ఎట్లా కొంటావు ద్రాక్షారసం? ఎట్లా కొంటావు అంటే యేసు ప్రభు చెల్లిస్తాడు. నువ్వు ఆ ద్రాక్షారసం తీసుకొని తాగు. యేసు ప్రభు నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు కొనుక్కో, ద్రాక్షారసం తాగు. ఎంతమంది ఇంత మంచి పిలుపు అండి. నీకు ఫ్రీకి ఇస్తామయ్యా. ఎందుకు ఫ్రీకి ఇస్తావు? నాకు ఎవరో స్పాన్సర్ చేస్తున్నాడు. యేసు ప్రభు నీకోసం స్పాన్సర్ చేస్తున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు. నువ్వు ఫ్రీగా రావచ్చు పరలోకానికి. నువ్వేం చేయని అవసరం లేదు. ఫ్రీ ఎంట్రీ. యూ గాట్ ఫ్రీ ఎంట్రీ పాస్. ఓన్లీ ద థింగ్ ఈజ్, దేవా నేను పాపి, నన్ను క్షమించాలని అడిగితే ఫ్రీ ఎంట్రీ. ఫ్రీ ఎంట్రీ పాస్ అన్నమాట. మారు మనసు లేని వాళ్ళు ఉంటే దేవుని మందిరంలో గమనించండి, ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఏంటి, నువ్వు సమాధాన పడటం కష్టం, సమాధాన పడలేవు. రెండోది, ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను? నీకు విశ్రాంతి ఇవ్వడానికి పిలుస్తున్నాడు. మొదటిది, నువ్వు ఆయనతో సమాధాన పడటానికి నిన్ను పిలుస్తున్నాడు. రెండవది, నీకు విశ్రాంతి ఇవ్వడానికి. చాలా సమస్యలు ఉంటాయి. విశ్వాసులైనా సంఘంలో వచ్చి చెప్పుకోగలరేమో కానీ అవిశ్వాసులు చెప్పలేరు. వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. కొన్ని చెప్పుకోలేరు, కొన్ని బాధలు పంచుకోలేరు, కొంత ఎక్స్పోజ్ చేయలేరు. ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఇన్విటేషన్. పర్వాలేదు, నీకు టెన్షన్ ఉందా? కమాన్, నా దగ్గర రా. నీ బాధ ఏంటో చెప్పు, నేను తీరుస్తా. నీ శ్రమలు ఏంటో చెప్పు, నీ కష్టాలు ఏంటో చెప్పు, నేను బాధ్యత తీసుకుంటా అంటున్నాను ప్రభు. నీకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు పడుతున్న వేదన, బాధ, ఇరుకు, ఇబ్బంది, శ్రమ, కష్టము, నష్టము, అశాంతి అన్నిటి నుంచి నిన్ను విడుదల చేయడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఇంకా మారు మనసు పొందట్లేదంటే నువ్వు ఇంకా అవి భరిస్తానే ఉంటున్నావు. నేను ఇంకా ఒకసారి ఒక ఆమె ఏం చేసిందంటే, మేము ఎక్కడి నుంచి వస్తున్నాం, కాకినాడ నుంచి ఎక్కడి నుంచి వస్తుంటే ఒక ఆమె వచ్చింది. పెద్ద మనిషి కాదు, నడి వయసుకు రాలే. ఒక గంప ఎత్తుకొని వచ్చింది. ఎత్తుకొని వచ్చి అక్కడ కూర్చుంది. కూర్చోలేదు, నిలబడింది. ఆ గంప తల మీద పెట్టుకొని నిలబడింది. నేను చిన్న 15 years ఉంటాయో 14 years. నేను అమ్మ ఆ గంప కింద పెట్టొచ్చుగా అంది. ఈ లోపల గంప కింద పెట్టొచ్చుగా అనే లోపల టీసీ వచ్చాడు. టికెట్లు చూసుకుంటూ పోయాడు. మళ్ళీ అడిగారు, అమ్మ గంప కింద పెట్టు అని కొంచెం పక్క జరిగి కూర్చో అన్న. అదిగాడయా అంది. ఏంటమ్మా అంటే, నేను టికెట్ గంప కొనలేదండి, నాకే కొనుక్కున్నా. దేనికి కొనదంటే టికెట్ ఆవిడ తనకే కొనుక్కుంది. గంపకి ఇంకా టికెట్ గంపకు అవసరమా? గంపకి టికెట్ అడుగుతారా? ఇప్పుడు మీరు చేతిలో బ్రీఫ్ కేసు ఉంటుంది, టికెట్ అడుగుతాడా? అడగడే. యేసు ప్రభు నిన్నే కాదు, నీ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బంది, నీ మనసులో ఉన్న ఆవేదన ఎవరు చెప్పుకోలేకపోతున్నావే, డబామని బయటపోతావు. ఎప్పుడో బెలూన్ బయలునాడు పలిగిపోతావు, గుండె టపామంటది. 13 ఏళ్ళ అబ్బాయి చనిపోయాడంట మొన్న క్లాస్లో. ఎందుకయ్యా అంటే టెన్షన్, అబ్బాయి టెన్షన్.
ప్రభు దగ్గర నిన్ను, అందుకే దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకోటి మూడవ విషయం, దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు? నిన్ను ఆశీర్వదించటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. చాలా కష్టపడుతున్నావు, చాలా బాధపడుతున్నావు, చాలా ఇరుకుపడుతున్నావు, చాలా ఇబ్బంది పడుతున్నావు. అబ్రహాం దేవుడు ఎందుకు పిలిచాడు? సింపుల్, ఆయన ఆశీర్వదించడానికే పిలిచాడు. అబ్రహాం నుంచి దేవుడు ఆశించింది ఏం లేదు, జస్ట్ టు బ్లెస్ హిమ్ ఈ కాల్. ఇప్పుడు ఆది కాండం 12వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని క్షమించేదను. మాటలు గమనించండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని ఏం చెప్పాడు? మొత్తం భూలోకంలో ఉన్న మానవాళ్ళంతా కూడా, అబ్రహామా నీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను. ఎంత గొప్ప ఇదండి. అంటే అబ్రహాము ఈ లోకం అంతా ఆశీర్వదించబడటానికి ఆశీర్వాదకారకుడుగా ఉండడానికి దేవుడు ఆయన్ని పిలిచాడు. నిన్ను కూడా దేవుడు ఎందుకు నిన్ను మారుమనసు పొందమంటున్నా అంటే, హే కమాన్, నిన్ను నేను ఆశీర్వాదకారకుడిగా మారుస్తాను. ఆశీర్వాదానికి మూలకారకుడిగా నువ్వు ఉండబోతున్నావు. అంగీకరించి పిలుపుని దేవుడు చెప్తున్నాడు. అయినా సరే మనం అంగీకరించాం. నాలుగవది, దేవుడిని ఎందుకు పిలిచాడు చూద్దాం. ఎందుకు పిలుస్తున్నాడు? నీతో సహవాసం చేయటానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. సహవాసము అంటే ఫెలోషిప్, హాయ్ అంటాను, ఫ్రెండ్షిప్, బాయ్. ఆది కాండం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము కలిసి ఉంది అక్కడ. నాతో కూడా అతడును, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేస్తాము. సహవాసం చేయడానికి దేవుడు నిన్ను. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్నారు అనుకోండి, బయట అటు ఇటు చూస్తారు. దేనికోసం? చాయ్ హోటల్ ఉందా ఇక్కడ, ఎక్కడన్నా నడరా బాయ్ చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. ప్రభువు నిన్ను పిలుస్తుంది అందుకే, నీతో సహవాసం చేయటానికి. నువ్వు మారు మనసు లేదని బాధపడి వెళ్ళిపోకు. దేవుడు నిన్ను ఈ రోజు ఎందుకు పిలుస్తాడంటే నీతో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు. ఆయన నీతో కలిసి భోజనం చేయడానికి, నీ కష్ట సుఖాల్లో, వ్యాధి బాధల్లో, ఇరుకు ఇబ్బందుల శ్రమల్లో నీతో కలిసి నడవడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇంకొక కారణం చూద్దాం. ఏంటది? నువ్వు దేవుని పని చేయటానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి అమ్మా. ఏ విషయం అందైనను ఎదిరించిన వానికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాటకు ఏక మనస్సు కలవారై అది విశ్వాస, మీరందరూ ఏక మనస్సు కలవారై ఉండేటట్లు దేవుని పనిలో నిన్ను వాడుకోవటానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. చివరి ఇంకొక కారణం దొరికింది నాకు. ఏంటో తెలుసా? నీకు బహుమానం ఇవ్వటానికి పిలుస్తున్నాడు. వాస్ టు రివార్డ్ యూ. ఆయనకి బహుమానం ఇవ్వటానికి పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు? 6 కారణాలు చెప్పాను నేను. మొదటి కారణం ఏంటి?
నువ్వు ఆయనతో సమాధాన పడాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. రెండవది, నీకు విశ్రాంతిని, నీకు ఊరట కలిగించాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. మూడవది, నిన్ను ఆశీర్వదించాలని పిలుస్తున్నాడు. నాలుగవది, నీతో సహవాసము చేయాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఐదవది, నువ్వు దేవుని పని చేయాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆరవది, బహుమానం ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. వాట్స్ రివార్డ్ యూ. ఎందుకు నువ్వు యేసు ప్రభు యొక్క పిలుపును అంగీకరిస్తేనే నువ్వు ఆశీర్వాదం పొందడానికి అది మొదటి మెట్టు అవుతుంది. యేసు ప్రభు యొక్క పిలుపును అంగీకరించకపోతే, లేకపోతే మారు మనసు పొందకపోతే అసలు నువ్వు ఆశీర్వాద పురుషులో ఉండవు. దేవునికి నీకు సంబంధమే ఉండదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తికి దేవునితో సంబంధము ఏర్పడాలి. అది మొదటి మెట్టు. ఒకవేళ మొదటి మెట్టు ఎక్కకపోతే అసలు నీకు దేవుని ఆశీర్వాదమే లేదన్న సంగతిని గుర్తుపెట్టుకో. అన్నీ జరుగుతున్నాయి కదండి, జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సంఘం ప్రార్థన చేస్తుంది నీ గురించి. సంఘము ప్రార్థన చేస్తుంది కాబట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు. సంఘాన్ని బట్టి నీకు ఇస్తున్నాడు, నీ మంచితనాన్ని బట్టి నీకు ఇవ్వట్లే. సంఘం అడుగుతుంది కదా, ప్రభా జగదీష్ మారు మనసు పొందలేదు, సరే ఆయనకి సీటు ప్రభా అంటే సీట్ ఇచ్చాడు. ప్రభా ఆయనకు బాగలేదు, మారు మనసు పొందలేదు, ప్రభా అనారోగ్యం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, లేదా మరొకటి వచ్చింది, సంఘం అరుస్తూ ఉంటే మళ్ళీ ఏం చేశాడు? సరేలే అని స్వస్థపరిచాడు. ప్రభా ఆయనకు పెళ్లి కావట్లేదు, ప్రభా ఎంత పెద్దోడైపోయాడు, ముసలోడైపోతున్నాడు, ప్రభా ఇంకా పెళ్లి కావట్లేదు, ప్రభా ఎవరినొక మార్గం చూపించండి. మార్గం సంఘం మొరపెట్టుకొని అలా నోరు కొట్టుకుంటే ఏం చేశాడు? అరే ఈ సంఘాన్ని ఏం చెప్పాలరా బైబిల్ ఏదో అడుగుతున్నారని మళ్ళా చేశాడు, నీ పెళ్లి చేశాడు. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? సంఘం అడుగుతుంది కాబట్టి చేస్తున్నాడు, నువ్వు నీ గురించి కాదు. సంఘం నేను అడుగుతుంది, దేవా కనికరించు, దేవా చచ్చిపోయాడు బతికాడు ప్రభా నడిపించు, దేవా భయంకరమైన జీవితంలో ఉన్నాడు ప్రభా కనికరించు. సంఘం అరుస్తూ ఉంది కాబట్టి ఆయన సంఘాన్ని బట్టి నీకు ఇస్తున్నాడు. నువ్వు మారు మనసు లేదు, నీకు ఒక ఇది లేదు, వింటున్నావు, తల ఊపుతున్నావు, వెళ్తున్నావు. మన పరిస్థితి ఎట్లుందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మారు మనసు లేని పరిస్థితి, అప్పుడప్పుడు విశ్వాస పరిస్థితులు అట్లాగే ఉంటుంది. ఈ సంక్రాంతికి ఏం తీసుకొస్తారు? గంగిరెద్దుని తీసుకొస్తారు. వాళ్ళని ఏమంటారు? రామదాసులు అంటారా? హరిదాసులు వస్తారు. టింగ్ 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 అని కొట్టుకుంటూ వస్తారు కదా. వస్తారు, వచ్చి అమ్మగారు ఏమన్నా ఏంటి అమ్మగారు అంటే మేడం దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అమ్మగారు చెప్పమ్మా, అమ్మగారికి మంచి భర్త వస్తాడా రాడా అని అడుగుతాడు. అప్పుడు ఆ గంగిరెద్దు ఏమంటుంది? డింగ్ 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 అని ఊపుద్ది. తల ఊపుద్దా? ఊపిద్ది. ఎవరిని చూసి? అమ్మగారు ఆయన అడుగుతా, అమ్మగారికి మంచి భర్త వస్తాడా అని చెప్పమ్మా అంటే ఏమంటుంది? డింగ్ 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 అని ఊపుతుంది. అమ్మగారికి మంచి ఉద్యోగం వస్తా రాదా చెప్పమ్మా అంటే నువ్వు ఏమన్నా చెప్తా ఇట్లా డింగ్ డింగ్ అని ఊపుతుంది. ఆడికి ఏం తెలుసు? అమ్మగారికి పెళ్ళి అయిపోయింది, అమ్మగారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కోడలు ఉంది. తెలుసా? మన పరిస్థితి అంతే. యేసుప్రభు దేవుడు, యేసుప్రభు మారు మనసు పొందితే దేవుడు దీవిస్తాడా? దీవిస్తాడు. మీరు అరే దేవుని పిలిపి ఐ టెల్ యూ, నువ్వే కాదు దేవుడు. ఇక్కడ రహస్యం చెప్పాలి మీకు. ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందుతారో, కుటుంబం మారు మనసు పొందుద్దో ఆ వ్యక్తిని మాత్రమే దేవుడు దీవిస్తాడు. ఆ మొత్తము కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. మారు మనస్సు పొందిన వ్యక్తినే దేవుడు దీవిస్తాడు. మారు మనసు లేని వ్యక్తిని సైతాన్ దీవిస్తాడు. తేడా ఏంటి? సైతాన్ ఇచ్చే దీవెన ఎప్పుడన్నా ఆగిపోవచ్చు, ఎటన్నా లీడ్ చేయవచ్చు. కాదు దేవుడిచ్చే దీవెన నీతో నిత్యము నిలిచి ఉంటుంది.
సో మొదటి మెట్టు ఏంటి? దేవుని యొక్క పిలుపును అంగీకరించడం. రెండో మెట్టు ఏంటి? ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అన్నాం. రెండో మెట్టు ఏంటి? దేవునితో స్నేహం చేయటము. దేవునితో స్నేహం చేయటం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. దేవుడు ఒక టైటిల్ ఇచ్చాడు ఆయనకి. ఏంటంటే ఆయన ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుని స్నేహితుడు. అబ్రహాం గారు ఎవరయ్యా? ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఎవరండి అబ్రహాం గారు? ఆయన దేవుని స్నేహితుడు అయ్యా బాబు, దేవుని స్నేహితుడు. ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుడు స్నేహితుడయ్యా. దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయన దేవుడితో మాట్లాడతాడు. ఒకటి వండర్ఫుల్ అనుభవం. రెండవ అడుగు ఏంటంటే నువ్వు వేయాల్సింది, దేవునితో నీకు స్నేహం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, లేదా దేవునితో స్నేహం. దేవుడు నీ స్నేహితుడై ఉండాలి. దేవుడు నీ స్నేహితుడై ఉండాలి. ఒక స్నేహితుడికి బంధువుకి తేడా ఏంటి? ఒక స్నేహితుడికి బంధువుకి తేడా ఏంటి? స్నేహితుడితో అన్ని పంచుకోవచ్చు కదా. కష్టము, దుఃఖము, బాధ, శ్రమ, ఇన్నర్ మన లోపల ఉన్న ఆంతరంగిక భావాలు, మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు అన్నీ కూడా స్నేహితుడితో పంచుకోవచ్చు. మర్యాదలు, మట్టసాలు ఏమొద్దు, ఎట్లన్నా మాట్లాడుకోవచ్చు, ఎట్లన్నా చెప్పుకోవచ్చు. నీట్గా డ్రెస్ అయ్యి అటెన్షన్ అని నిలబడి చెప్పాల్సిన అవసరం స్నేహితుడికి లేదు. మోకరించి నీట్గా ఏంటి మేకప్ వేసుకొని రాలేదు, అవసరం లేదు. బంధువుకి కొన్ని మర్యాదలు ఉంటాయి, చిన్న పెద్ద అంతరాలు ఉంటాయి. చెప్పాలో చెప్పకూడదు తెలీదు. కొన్నే చెప్పగలం, అన్నీ చెప్పలేవు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవునితో నువ్వు స్నేహం చెయ్యాలి. యేసు ప్రభు నీకు స్నేహితుడా లేకపోతే దేవుడా? యేసు ప్రభువును నువ్వు అక్కడే లిమిట్ చేసావు. ఇక్కడ ఆగు, దేవా నీకు వందనాలు, రాత్రంతా మంచి కాపాడావు, వర్షం వచ్చింది, దోమలు కుట్టలేదు, హ్యాపీగా నిద్రపోయాను, చెడు కళ్ళు రాలేదు, ఆమెన్. ఈరోజు వెళ్తున్నాను, నాకు సహాయం చేయి. లేడీస్ బస్సు ప్రభా చాలా ఫుల్గా ఉంటుంది, నేను నిలబడలేను, మోకాలు నొప్పులు, కనీసం డ్రైవర్ పక్క సీట్ అయినా లేదా డ్రైవర్ సీట్ అయినా సరే నాకు ఇప్పించేయి, ఆమెన్. అయిపోయిందా? అంటే దేవుణ్ణి ఎక్కడ పెట్టావు నువ్వు? దేవుడు నువ్వు ఆ మూలకు కూర్చోబెట్టావు, ఇక్కడ అక్కడ కూర్చోవా అన్నావు. ఇంకా నీకు స్నేహితుడు ఎక్కడైతాడు ఆయన? మధ్యాహ్నం పూట అసలు చేసుకునే అవసరమే లేదులే. వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్తాం కదా, ఏం ప్రార్థన చేస్తాం? దేవా వర్షం పడ్డది ప్రభా, అన్ని గుంటలు అయిపోయినాయి రోడ్లన్నీ. గుంటల నుంచి, నీళ్ళ నుంచి, హెల్మెట్ లేదు, ట్రాఫిక్ పోలీస్ నుంచి, పెట్రోల్ కొంచెమే ఉంది, పెట్రోల్ని ఆశీర్వదించి సమృద్ధిగా ఆశీర్వదించు ప్రభా. వచ్చే ఆదివారం వరకు పెట్రోల్ నేను పోయకుండా చూడు ప్రభా. అయిపోయిందా? ప్రార్థన అయిపోయిందా? అయిపోలేదా? అయిపోయింది. ట్రాఫిక్ కూడా నన్ను ఆపకూడదు, ఎందుకు? నా దగ్గర ఏం లేదు, హెల్మెట్ లేదు, పొల్యూషన్ లేదు, ఏమి లేవు నా దగ్గర, లైసెన్స్ కూడా లేదు, ఎక్స్పైర్ అయిపోయింది అది. రాత్రిపూట ఏం ప్రార్థన చేస్తావు? దేవా మంచి నిద్ర నీవు దేవా, ఆ ట్రాక్టర్ వాడు మోసం చేసిండు దేవా, ఆని తన్ను, ఆని గుద్దు, ఆని సంపు, ఆని వీకు, ఆని లాగు, వాడిని ముక్కలు చెక్కలుగా నరుకు, నా డబ్బులు మాత్రం నాకు ఇప్పించు దేవా. ఎవరి నుండి కాపాడాలి ఇప్పుడు?
నా భాగస్వామి నుండి, పిల్లల నుంచి, పిల్లలు నా మీద కాలేయకుండా చూడు దేవా, మావిడను కొట్టకుండా చూడు ప్రభా, మంచి నిద్రని ఎవరు ఉండాలి నా చుట్టూ? నా ఏ దేవదూతలు? బంగారు దేవదూతలు ఉండాలి ప్రభా నా చుట్టూ, నా మంచం చుట్టూ, నా పిల్లో చుట్టూ, నా దుప్పటి లోపల. ఈ ప్రార్థన చేస్తే దేవుడు స్నేహితుడు అవుతాడా నీకు? స్నేహితుడు కాదు. నువ్వు చేసే ప్రార్థన అదే కాదా? నీ గుడి నువ్వు చేసుకుని దేవుడికి ఆన్సర్ చెప్పు. అందుకే నిన్ను దేవుడు దీవించడం లేదు. ఎంతసేపు నాకు అది ఇవ్వు ప్రభా, ఇది ఇవ్వు ప్రభా, అది బాగలేదు ప్రభా, ఇది బాగలేదు ప్రభా, అక్కడ అట్లా ఉంది ప్రభా, ఇక్కడ ఇట్లా ఉంది ప్రభా, ఇవే చెప్తున్నావు. కానీ ఆయనకి సహవాసం చేసే ప్రార్థన ఎక్కడుంది? సహవాసం చేసే ప్రార్థన ఎక్కడ లేదు కదా నీ దగ్గర. లేదు కదా ఆస్కింగ్. అసలు ఈ ప్రార్థన అనే అంశం ఎప్పుడు మొదలుపెట్టారండి? ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం రండి ఒకసారి. 56వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 56వ వచనం ఒకసారి చూద్దాం. 56 లేదా? 26. ఓకే ప్లీజ్. మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషాను పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. అంటే షేతు అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ ప్రార్థన చేయటం ప్రారంభించబడింది. షేతు అనే వ్యక్తి తీసుకొచ్చాడు ప్రార్థన చేయడం, దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవా నువ్వెవరు మాకు తెలీదు, మేము చూడలేదు, మా తాత ముత్తాతలను తయారు చేసావంట, మట్టితో తయారు చేసావంట ప్రభు వాళ్ళు చెప్తున్నారు. మరి మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని కూడా మీరు కనికరించండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. అక్కడ మొదలుపెట్టాడు. దేవునితో స్నేహం అనేది ప్రార్థనతో ప్రారంభించబడుతుంది. ప్రార్థనతో ప్రారంభించబడుతుంది. నీ జీవితంలో ప్రార్థన అంటే నీ ఉద్దేశం ఏంటంటే అడుక్కోవటం, అంతేనా? అంతేనా కాదా? అది లేదు దేవా, ఇది లేదు దేవా, పిల్లలు లేరు దేవా, పిడుగులు లేరు దేవా, సీటు రావట్లేదు దేవా, ఒంట్లో బాగాలేదు దేవా, ఇదేనా ప్రార్థన? అంటే అడుక్కోవటం కాదండి. ఇట్స్ నాట్ బెగ్గింగ్. ఈఎం బాండ్స్ అని ఆయన ఏమన్నా అంటే ప్రే యూఆర్ మేకింగ్ ప్రేయర్ యాజ్ ఎ బెగ్గింగ్ ఆస్పెక్ట్. ప్రార్థనని ఒక అడుక్కునే సాధనంగా మారుస్తున్నారు మీరు అంటాడు ఆయన. ప్రార్థన అంటే అడుక్కోవటం కాదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయటం ప్రార్థన, దేవునితో ముచ్చటించడం ప్రార్థన, దేవునితో సమయం గడపడం ప్రార్థన, దేవుడు ఏం చెప్తాడో విని దాని ప్రకారం మనం కాపర్చుకోవటం ప్రార్థన. 5వ అధ్యాయం రండి. అదే ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనం వరకు చదువుదాం. 21 నుంచి 24 వచనం వరకు. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషాలను కనెను. హానోకు మెతూషాలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుని అతను తీసుకుని పోయిన గనక ఎస్ ప్రార్థనతో ప్రారంభించబడింది ఇలా సహవాసం. ఏమైంది? 300 ఏండ్లు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు, దేవునితో గడిపాడు. దైవజనులు అంటారు కదా, దేవుడు వచ్చి ఆయనతో కలిసి ముచ్చటించారు, మాట్లాడుకున్నారు, ఈవినింగ్ వాక్ చేశారు, మార్నింగ్ వాక్ చేశాడు. చేసేటప్పుడు ఏం చేశాడు? 300 ఏండ్లు దేవునితో నడుచు అతడు కుమారులను కుమార్తెలను కనెను. తన బాధ్యతల నుంచి, ఈ లోక సంబంధమైన బాధ్యతల నుంచి, సంసారిక బాధ్యతల నుంచి, పిల్లల్ని కుటుంబాన్ని పోషించే బాధ్యతల నుంచి మాత్రం ఏమాత్రము కూడా ఆయన ప్రక్కకి తొలగలేదు. దేవునితో నడిచాడు, తనకు దేవుడిచ్చిన బాధ్యతలు తను నెరవేర్చాడు. ప్రార్థన అంటే ఉద్యోగం మానేయమని నేను చెప్పాను. ఏం చేశాడు?
300 ఏండ్లు 300 అసలు బ్రతికితే 365 ఏండ్లు. దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక ఏమంటారు ఇక్కడ మాట చదవమ్మా, అతని దినములన్నీ 365 ఏండ్లు. ఆ తర్వాత మాట చూడండి, హానోకు దేవునితో నడిచిన తరువాత అది కావాలి. నువ్వు నడుస్తున్నావా దేవునితో? ఎప్పుడు అది బాగలేదు ప్రభా, అది బాగలేదు, ఇది బాగలేదు, వాళ్ళకి హెల్త్ బాగలేదు, వీళ్ళకి హెల్త్ బాగలేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు. ఎప్పుడన్నా అరే మరి దేవుడి గురించి తెలుసుకుందాము, దేవుడు నాకు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా, నన్ను ఎక్కడి నుంచే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు కదా, అసలు దేవుడు ఏంటి, అసలు దేవుడి పరిస్థితి ఏంటి, ఆయన ఎవరు, అసలు ఆయన తెలుసుకోవడానికి ఆయన గుణలక్షణాలు ఏంటి, ఎప్పుడన్నా ప్రయత్నం చేసామా? ఏం ప్రయత్నం చేయలేదు, అస్సలు ప్రయత్నం చేయలేదు. దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు నడుస్తా 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 ఈఎం బాండ్స్ అని ఒక ఆయన అంటాడు, దేవుడు నాకు నడుస్తా వెళ్తున్నారంట. ఒకరోజు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నారు, మొత్తాన్ని మాట్లాడుకుంటూ ఇద్దరు మర్చిపోయారు. వాళ్ళే మర్చిపోయారు. మర్చిపోయి హానోకు దేవుడు చేయి పట్టుకొని అలా 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 నడిస్తే ఎక్కడికి వెళ్ళిపోయాడు, పల్లొక ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు. చూసుకున్నారు, అదే రావయా బాబు లోపల రా, లాక్కెళ్ళిపోయాడు దేవుడు లోపల. హానోకు వెళ్ళి నెంబర్ ఫస్ట్ స్టెప్, నువ్వు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసి ఫస్ట్ స్టెప్ ఏంటి, నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకోవాలి. అంటే నువ్వు ఏకాంత సమయాన్ని ఎంచుకోవాలి. ఏకాంత సమయం ఒకటే గది ఉందండి, ఒకటే గది ఉన్నాయి. ఏం చేయాలి, నీకు ఏమాత్రము డిస్టర్బెన్స్ లేని టైం తీసుకో. అందరు పడుకుంటారు, టైం లే, అది పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, మధ్యరాత్రి కావచ్చు. నీ దేవునితో మాట్లాడటానికి ఏ టైం అయితే నీకు అనుకూలంగా ఉంటుందో ఆ టైంని ఎంచుకో. చిన్న గది ఉన్నాయి గారు, ఓకే ఉండని, నో ప్రాబ్లం. అందరు నిద్రపోయినాక లేచి మోకరించి ప్రార్థన చేయి. మోకరించడానికి కూడా ఒక స్థలం లేదయ్య గారు, నీ పడక మీద కూర్చొని మోకరించు. నువ్వు చెయ్యవు, ఎందుకు చేయవు అంటే నీకు ఇష్టం లేదు. ఈ మధ్య చాలామంది నాకు ఇంకా వయసు ఉంది కదా, ఎంత 30 కూడా కాలేదు, ఏ తొందరపడి ఇద్దరు గణేసినాం కానీ అసలు నా పరిస్థితి ఏంటి, అసలు చేద్దాం, మెల్ల చేద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. నేను చెప్పను ఎంజాయ్ చేయొద్దు అని, నేను ఎప్పుడు చెప్పను, ఎంజాయ్ చెయ్యి. అట్ ద సేమ్ టైం దేవుని ఆశీర్వాదం నీకు కావాలి అంటే నువ్వు 2వ అడుగు తప్పకుండా వేయాలి. నువ్వు 2వ మెట్టు ఎక్కాలి. ఏంటది, నీ దేవునితో సహవాసం చేయాలి, నీ దేవునితో స్నేహం చేయాలి, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి. దానికి మొదటి స్టెప్ ఏంటి, నీకు అనుకూలమైన టైంని ఎంచుకో. పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు, రాత్రి కావచ్చు, మధ్యరాత్రి కావచ్చు. నీకు ఆశ ఉంటే లేచి ప్రార్థన. మధ్యరాత్రి అలసిపోయి ఉంటాను, అలసిపోయినా సరే లేచి ప్రార్థన చేయి. నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలంట, తండ్రికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవునికి ప్రార్థన చేయాలి. తండ్రికి ప్రార్థన చేయమన్నారు కదండి, మరి యేసుప్రభు ఎక్కువ అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఎవరు చెప్తున్నాడు తండ్రికి ప్రార్థన చేయమని? కుమారుడు చెప్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవునికి ప్రార్థన చేయాలి. ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయటం కాదు, త్రియేక దేవునికి. ఈ 7th డే వాళ్ళు కనిపించారు నాకు మొన్న. 7th డే అంటే శనివారం పూజ ఆరాధన. వాళ్ళు ఏమంటారు, తండ్రికి మాత్రమే ప్రార్థన చేయమని ఉంది కదండి, నీ తండ్రికి ప్రార్థన చేయమని కుమారుడు చెప్తున్నాడు కదండి. అంటే త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు.
యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు ఎవరి నామం ప్రార్థన ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము ఎవరితో చెప్పాడు? తండ్రికే చెప్పాడు కదా అంటున్నారు. అవును, తండ్రికే చెప్పాడు. త్రియేక దేవుని నామములో ప్రార్థన చేయటం మనం చెయ్యాలి. నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నువ్వు నీ తండ్రికి ప్రార్థన చేయాలి అంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో ప్రార్థన చేస్తే 5 స్టెప్స్ చెప్పాను నేను మీకు, చాలా కాలం క్రితం చెప్పాను. ఒకసారి గుర్తు చేస్తాను. ప్రార్థనలో మొదటి మెట్టు కృతజ్ఞత. మొదటి మెట్టు ఏంటి? దేవుని స్తుతించటం. స్టార్ట్ చేయంగానే దేవా నాకు అన్నం పెట్టి అంటాం కాదు, దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని యొక్క గుణ లక్షణాన్ని బట్టి దేవుని ఆరాధించాలి. ఇందాక మాధవక్క చెప్పింది కదా గుణ లక్షణాలు. ఆయన ఆశ్చర్యకరుడు, దేవాను ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవుడు, సృష్టికర్తమైన దేవుడివి, నా జీవితాన్ని మార్చిన దేవుడివి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడివి ప్రభా, సర్వజ్ఞానివి, సర్వోన్నతుడివి, సమస్తాన్ని ఎదిగిన దేవుడు ప్రభా. ఆయన యొక్క గుణ లక్షణాలను బట్టి ఆయన్ని స్తుతించాలి. అది మొదటి మెట్టు ప్రార్థనలో. ఫస్ట్ పాయింట్ అది, ఫస్ట్ పాయింట్. రెండవది దేవునితో సమాధాన పడాలి. దేవునికి వ్యతిరేకంగా ఆ రోజు నువ్వేమైనా జరిగించావా? ఆ రోజు చేసిన తప్పులు దేవునితో సమాధాన పడాలి. దేవా నువ్వు ఇది చెప్పావు ప్రభా, పోయిన వారం నేను వాక్యం విన్నాను, బల దగ్గర ఒప్పుకున్నా కానీ నేను చేయలేదు. లేదు ఇదిగో ప్రభా ఈ తప్పు చేశాను, నేను మళ్ళీ ఈ పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు. దేవునితో మరలా సమాధాన పడటం రెండవ సంగతి. మూడవది ప్రభువు దగ్గర విజ్ఞాపన చేయటం. విజ్ఞాపన చేయటం మూడవ సంగతి. విజ్ఞాపన ఎప్పుడు మన గురించే కాదు. 7 రోజులు 7 టాపిక్స్ తీసుకొని నీ దేశం గురించి, ప్రపంచం గురించి, రెండవ రోజు, మూడవ రోజు నీ కుటుంబం గురించి, నీ బంధువర్గం, నీ భాగస్వామి వైపు, నీ కుమారులు, నీ కుమార్తెలు, వాళ్ళ గురించి విజ్ఞాపన చేయటం. 4వ రోజు మారు మనసు లేని వ్యక్తులందరినీ తీసుకొని ప్రార్థన చేయటం. 7 రోజులకే టాపిక్స్ తీసుకో. నీ పాస్టర్ గురించి, పరిచర్య గురించి కూడా ఒక రోజు పెట్టు. మొదటి ప్రార్థనలో మొదటి రావాల్సిన అంశం ఏంటి? దేవుని స్తుతించటం. రెండవది సమాధాన పడటం. మూడవది విజ్ఞాపన చేయటం. విజ్ఞాపనలో ఎప్పుడు నాకు అది ఇది నీ గురించే కాదు, వేరే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయి. ప్రశాంతి ప్రార్థన చేయమ్మా, నాకు బాగలేదంటే ఏమంటుంది ప్రశాంతి? అంటది. అమ్మ చేస్తా. ఎప్పుడు గుర్తొస్తుంది ప్రశాంతికి? మళ్ళా నేను కనిపించినప్పుడు ఆ రోజు నేనేం చెప్పాడు, ప్రార్థన చేయమంటే నేను ఏం చేశాను, అమ్మో అడుగుతాడేమో, ఇప్పుడు ఏం చెప్పాలి? అడిగితే తలుగు పెద్దాలే. అందుకే విజ్ఞాపన చేసడం నీ గురించే కాదు. 7 రోజులున్న 7 అంశాలు తీసుకో, 7 విషయాలు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. విజ్ఞాపన చేసిన తర్వాత 4వ అంశము మరలా స్తుతించుట. నువ్వు ఏదైతే విజ్ఞాపన చేశావో అవి దేవుడు మళ్ళా మనకి ఇచ్చాడు అని నమ్మి దేవుని స్తుతించు. 4వ అంశం, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవా నా ప్రార్థన నువ్వు విన్నావు, థ్యాంక్ఫుల్ టు యూ, థ్యాంక్ యూ ప్రభా. నా కుమారునికి సీట్ ఇమ్మన్నావు, ఇచ్చినందుకు వందనాలు. మా అప్పులు తీర్చేసినందుకు వందనాలు. మాకందరికి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. దేవుని స్తుతించు. ఏమన్నాడు? నమ్ముట నీ వలన అయితే నవ్వానికి వాస్తవం సాధ్యమే. నా దేశాన్ని మార్చినందుకు నీకు వందనాలు, వ్యతిరేకత లేకుండా పోయినందుకు నీకు వందనాలు. అది 4వ అంశం. 5వ అంశం, దేవుడు ఏం చెప్తాడో వెయిట్ చేయి. చాలా కష్టమైన అంశం. దేవా ప్రశాంతికి పెళ్లి చేయాలి, ఎవరిని చేయాలి? వెయిట్ చేయాలి.
ఎవరు చేయాలి? ప్రశాంత్ ఏమో శ్రీనివాసం చేసుకుంటా ఉంటుంది. మరి ఏంటి నువ్వేమంటావు? చాలా టఫ్ టైం అనమాట మనకు అది. గాడ్ విల్ టెల్ యూ. దేవుడు ఈ అనుభవం ఇక్కడ నిద్ర వస్తుంది అందరికీ. నాకు కూడా ఇప్పటికీ నిద్ర వస్తుంది. ఎందుకు అంటే ఈ అనుభవం చాలా ఉన్నతమైన అనుభవం. దేవుడు మనతో మాట్లాడతాడు. ఎస్, కొన్ని విషయాల్లో దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడే దేవుడు మాట్లాడతాడు. ఇది చేయొద్దు అంటాడు. వాక్యాన్ని గుర్తు చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. చాలా ఉన్నతమైన అనుభవం అది. ప్రార్థన. నువ్వు దేవుని స్నేహితుడు అయితే అక్కడ దేవుని స్నేహితుడు అవుతావు. నాకు ప్రాగా టూల్స్ అనే ఒక సంస్థ ఉండేది, ఇప్పుడు లేదు, కవాడిగూడలో ఉండేది. పెద్ద కాంప్లెక్స్ అయిపోయింది ప్రాగా టూల్స్. దాదాపు ఇక్కడ కవాడిగూడలో ఒక 80 ఎకరాల స్థలం అది. ఇప్పుడు అన్నీ అమ్మేశారు వాళ్ళందరూ, సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ జాబ్ వచ్చింది, అకౌంట్స్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. ఈ జాబ్ రాకముందు అకౌంట్స్ ఆఫీసర్ జాబ్ వచ్చింది అక్కడ. చాలా హైయెస్ట్ శాలరీస్ ఉండేవి. 1987లోనే 45,000 జీతం అక్కడ, ప్లస్ కారు. ఎంత బాగుంది కదా. సండే ఎవరు మా అన్నయ్య పెళ్ళి అయిపోయింది అప్పటికి. అయిపోలేదు, మా అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు 87. మా అమ్మ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకటేసారి వీళ్ళకి పెళ్లి చేసేయాలనుకుంటున్నారు. నీకు ఉద్యోగం వచ్చేసిందిరా, ప్రాగా టూల్స్ చాలా మంచిదిరా, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, నీకు ఏం డోకా లేదు, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. మా అమ్మ అన్నీ చెప్తా ఉండేది. ఆమె కూడా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అన్నీ చెప్తా ఉండేది. అది ఉంటుంది, ఇది ఉంటుంది, అది లేదు, ఇది లేదు, నువ్వు లోన్ పెట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, చాలా హ్యాపీ, అన్నయ్య సేవలోకి వెళ్ళిపోయాడు కదా, నువ్వు చేసుకోవచ్చు అన్నీ అంటూ ఉండేది. పాష్ కార్డ్ దగ్గరికి వెళ్ళి చెప్తా అన్నాడు, అయ్యా నేను ఎట్లా చెప్తాను చెప్పు, నువ్వు చేసుకోవాలా, ఈ జాబ్కి వెళ్ళాలా వద్దా అని. నువ్వే చెప్తున్నావు కదా ఆదివారం జాబ్ సెలవు ఉంటుందని, నువ్వు ప్రార్థన చేసుకో అన్నాడు. ప్రార్థన చేసుకో అన్నాడు. ప్రార్థన చేసుకుంటే ఏమైంది? ప్రార్థన చేయటం మొదలుపెట్టా. వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, నువ్వు వస్తావా రావా, తొందరగా చెప్పు, వేరే ఒకళ్ళు ఉన్నారు, అప్పుడే ఆ పోస్ట్కి 80,000 లంచం నాకు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు. ప్రార్థన చేస్తా, ఒత్తిడి ఎక్కువైపోయింది. నైట్ అంతా కూర్చున్నా ప్రార్థన చేశా, దేవా ఏం చేయమంటావు, నువ్వు నాకు చెప్పు. నాకు కొంతసేపు అయిన తర్వాత అన్నీ ప్రార్థన చేశాను, నిద్ర వస్తుంది, మళ్ళా లేస్తున్నా, మళ్ళా అడుగుతున్నా, మళ్ళా ప్రార్థన చేస్తున్నాను. ఒక స్కూల్ బోర్డు మీద ఒక రెఫరెన్స్ రాశారు. ఆ రెఫరెన్స్ ఏంటంటే కీర్తన 1:1 PS అని వచ్చింది. పిఎస్ పోలీస్ స్టేషన్ అనుకున్నా, కాదు, PS 1:1. కీర్తన 1:1 ఏముంది? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇంకంతే, అదే వచ్చు కదా మనకి. అతడు నీటి కాలువలు ఎవరు నాటిన వాడాడు, ఆకు వాడక తన ఫలందు చూడే ఉంది. అతడు చేయనదంతయు అంతవరకే ఉంది. ఇదేంటి ప్రభా, నేనేమో జాబ్కి వెళ్ళాలా వద్దా అంటే కీర్తన 1:1 చెప్పావు, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఏముంది? అతడు నీటి కాలువ యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే. మరి ఇది నీటి కాలువ యోరను లేదు కదా, ఫలించే చెట్టుగా అవకాశమే లేదు కదా ఈ జాబ్కి. వెంటనే ఫోన్ చేసి, నేను పని చేసే కంపెనీకి ఆ కంపెనీకి సంబంధాలు ఉండేవి. ఫోన్ చేసి, అయ్యా నేను రావట్లేదని చెప్పేసి, దేవుడు నడిపి అట్లేం చెప్పావు ఇంట్లో గొడవ. అంతే, నాకు దేవుడు చెప్పాడు అది ఫలించడానికి అవకాశం లేని జాబ్ నాకు వద్దు. నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? చూడండి, దేవునితో సహవాసం ఎట్లా చేయగలం మనం? ఒకటి, వాక్యం. ఇందాక మనం చదివాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుని, నిలవక నడవక కూర్చుని.
ఎక్కడ నిలబడుతున్నావు నువ్వు? తీయండి కీర్తన, తీయండి, అది మొదటి కీర్తన అందరూ తీయండి. మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మొదటి మాట, ఎవరు నడిపిస్తారు నిన్ను? చదవమ్మా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఆగు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నువ్వు ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? దేవుడు నడిపిస్తున్నాడా? దుష్టులు నడిపిస్తున్నారు. విశ్వాసవే, విశ్వాసురాలువే, కానీ ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? ప్రార్థన చేసుకుందాం అక్క. ఆగు. ఏం సీరియల్ వస్తుంది ఇప్పుడు? ఏం సీరియల్ వస్తుంది? స్టవ్లో మంటలు సీరియల్ వస్తుంది. అది చూసి అప్పుడు చేసుకుందాంలే ప్రార్థన. ఎంతసేపు అది? ఒక అరగంట అయితే అయిపోద్ది. ఇప్పుడు చేసుకుందాం ప్రార్థన. అప్పుడు అకిరాగాడు వస్తే అకిరాగాడు వస్తే ఏమైంది? పెద్ద ఆడేమన్నా పోటుగాడా? చేసుకుందాంలే ఉండు. ఎవరు ఆలోచన నడిపిస్తున్నారు నిన్ను? దుష్టులు. అంటే నువ్వు ఎవరి దగ్గర అయితే ప్రార్థన చేయడానికి వెళ్ళావో ఆ వ్యక్తి ద్వారా దుష్టుని నిన్ను నడిపిస్తున్నాడు. ఈ లోపల కరెంటు పోయింది, ఎటో పోయింది. దుష్టుల ఆలోచన చొప్పున వాక్యం నడిపించాలంటే దుష్టులు చెప్తారు, ఏం పోతావు ఈరోజు చర్చికి? ఎప్పుడు చెప్పేదేగా మీ పాస్టర్, ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు కదా, ఏం పోతావు కదా. బోనాలు సురువైనాయి. ఏం సురువైనాయి? బోనాలు. మేము అక్కడ వెళ్ళొస్తాం అక్క, నువ్వు రా, భోజనం వండి పెట్టు, మేము వస్తాం కదా. నువ్వు మస్తు వండుతావు అక్క, నువ్వు అసలు నువ్వు వండితే చాడితే రైజానా అమ్లో ఏంటి వేళ్ళు నాకుంటానే ఉండిపోతాం. అట్లనే నువ్వు ఉండక్క, మంచిగా వండుతావు, ఉండక్క. లక్ష్మక్క ఏం చేస్తుంది? ఎప్పుడు ఆయన చెప్పేది ఇదే కదా, నిజమే కదా. వాళ్ళు పాపం అడుగుతా ఉన్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎవరి ప్రకారం నడుస్తున్నావు నువ్వు? తర్వాత ఏమంటాడు? పాపుల మార్గములో. నీకు తెలుసు వాడు పాపి, ఆడు తప్పు చేస్తాడు, వాడు అక్కడికి వెళ్తాడు, అన్నీ తెలుసు నీకు. నువ్వు వెళ్ళకూడదని కూడా తెలుసు, అయినా కానీ ఆయన దగ్గరికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు నీకే తెలియదు. ఆ తప్పు వాడు నన్ను పాపంలో పడేస్తాడు, వాడితో వెళ్తే నా జీవితం నాశనం చేస్తాడు, దేవుని కోపం నా మీద తగులుతుంది, ఏదో రోగం వస్తుంది, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, వద్దురా బాబు అని కూడా తెలుసు. అయినా కానీ నేను వాడి దగ్గరికే పోతా. పాపుల మార్గములో నిలవక. సపరేట్ కావు, మనం వేరుగా ఉండం. అందుకే నువ్వు ఈ మెట్టు ఎక్కలేకపోతున్నావు. అవునా? అందుకే నువ్వు ఈ మెట్టు ఎక్కలేకపోతున్నావు. దేవుడు పిలుపుని అంగీకరించి అక్కడే ఉండిపోయావు. నీకు వెనకాల అంగీకరించిన వాళ్ళు పై మెట్టు మీద ఉన్నారు. ఆశీర్వాదాలు వర్షం కురుస్తా ఉంది వాళ్ళ మీద, కానీ నీ మీద చుక్క పడదు. ఎందుకంటే నువ్వు ఇంకా రెండో మెట్టు మీదే ఉన్నావు. రెండో మెట్టు కూడా సరిగా ఎక్కలేకపోతున్నావు. మళ్ళీ ఎక్కుతున్నావు కింద. పాపుల మార్గములో ఆడు తప్పు చేస్తాడని తెలుసు, ఆడు దొంగ అని తెలుసు, వ్యభిచారం తెలుసు, ఇంకోటని తెలుసు. అయినా సరే వాడి దగ్గరికి పోతావు. వాడే నీకు ఫ్రెండ్. ఎందుకు పోతావు? వాడి దగ్గరికి వెళ్తేనే జాబ్ ఇస్తాడు అయ్య గారు. అరే నీ ఇంకెవరు లేడా జాబ్ ఇచ్చేవాడు ఈ లోకంలో? వాడు ఒక్కడేనా? యు ఆల్వేస్ గో దేమ్, యు ఆల్వేస్ సపోర్ట్ దెమ్. వాళ్ళే కావాలి మనకి. పాపుల మార్గములో ఏమన్నాడు? నిలవక. అపహాసకులు కూర్చుని చోటను ఎవరుంటారయ్యా? చాయ్ తాగేటప్పుడు ఎవరుంటారు? దావీదు అక్కడ చాయ్ తాగటానికి అడ్డ మీదకి వెళ్తాం కదా, ఎవరుంటారు అక్కడ? అపహాసకులు ఉంటారు. అపహాసకులు అంటే గ్రీన్ టీయా ఎక్కిరించేవాళ్ళు ఎవరుంటారు? నాకు వీళ్ళే చెప్పాలి. దావీదు, వీరస్వామి గారు, దుబాయ్, వీరే కదా. లేబర్ అడ్డా మీద ఉన్న వాళ్ళు తెలుస్తుంది ఎవరుంటారు అక్కడ. ఎవరుంటారు అక్కడ? అందరూ వాళ్ళే ఉంటారు. చూడు అక్కడ చూడు మామా. ఎవరిని చూపిస్తాడు మామకి? ఎవరిని చూపిస్తాడు? ఒక ఆమెని, పాపం ఆమె
అంతేనా? మామ అత్త వస్తుంది మామ అంటాడు. ఈ మామ ఈయన అవునా? ఏం తాగేది అంటారు అంటారా? అంటారు లేదా? ఎస్. అపహాస్ మనమే నువ్వేం దాంట్లో పాలు పొందవు, కానీ ఏం చేస్తున్నావు? యూ ఎంజాయ్ ద జోక్స్. నువ్వు ఎంజాయ్ చేస్తావు. అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా ఏం చేయమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రం నందు అది దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అది 3 స్టెప్స్ చెప్పాడు. యెహోవా ధర్మశాస్త్రం తీసుకో, చదువు, దేవుడు చెప్పే మాటలలో ఆనందించు, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయి. ఎప్పుడు ధ్యానం చేయమన్నాడు? దివారాత్రులు దాన్ని ధ్యానం చేయమన్నాడు. రాత్రి పగలు టైం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని ధ్యానించమన్నాడు. దాని ద్వారా నువ్వు దేవునితో సహవాసం చెయ్యొచ్చు, స్నేహం చేయొచ్చు, యేసుప్రభు నీ స్నేహితుడిగా మార్చుకోవచ్చు. ఏమండి, యేసుప్రభు నీకు దేవుడుగా ఉన్నాడు, అందరికి దేవుడే ఆయన. కానీ యేసుప్రభు దేవుడుగానే ఉండాలనుకోవట్లా. ఆయన ఇంకా చనువుగా మనతో స్నేహితుడిగా, స్నేహితురాలిగా మార్చుకోవాలనుకుంటున్నాడు మనల్ని. యేసుప్రభు దేవుడే, నువ్వు కాదన్నావు, కానీ ఆయన నా స్నేహితుడు. ఈజ్ మై ఫ్రెండ్. ఈజ్ మై ఫ్రెండ్. యేసుప్రభు నీకు స్నేహితుడా, దేవుడా? నువ్వే చెప్పాలి ఆన్సర్. నీకు నువ్వు చెప్పుకోవాలి. వాక్యం ద్వారా మనం దేవునికి వాక్యం ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి, దేవుడు అంటే ఎవరు, దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి నీకు తెలుస్తుంది. పక్కన నీ జీవితం పెడతావు కదా, అరే నాకు దేవుడికి ఎంత తేడా ఉంది చూడు, మారు మనసు పొందాను నేను, కానీ ఆయన పాపం చేయట్లేదు, నేను చేస్తున్నానే. ఆయన పాపం అంటే ఇష్టం లేదు కదా, నాకు మాత్రం చాలా ఇష్టంగా ఉందే. రెండవది ఏం చెప్పాను అక్కడ? రెండవది, దేవునితో మన స్నేహితులు ఎట్లా చేయగలం? ప్రార్థన ద్వారా చేయవచ్చు. వాక్యం చదవటాన్ని బట్టి, ప్రార్థన చేయటాన్ని బట్టి దేవునితో మన స్నేహితులుగా ఉండగలం. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఒకటే ఒక మాట ఉంటుంది, ఎడతెగక. అదంతా వద్దాం మనకు. ఎడతెగక సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే ఎడతెగక అంటే ఎప్పుడు అసలు ఆపే లేకుండా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, నీ హృదయం ప్రార్థన చేస్తూనే ఉండాలి. డ్రైవింగ్ చేస్తున్నా. చాలా మంచి అనుభవం చెప్తున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. ఒక టాపిక్ తీసుకున్నారు, అంశం గురించి మోకరించి అక్కడ ప్రార్థన చేశారు, అయిపోయింది. ఆ రోజంతా ఏం చేస్తావు? ప్రార్థన చేస్తూనే ఉండండి. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఒక అంశం వచ్చింది, ఒక ఫోన్ వచ్చింది, ఫలానా ఆయన బాగాలేదు, ప్రార్థన చేయండి, దేవా ఆయన బాగాలేదంట, జ్ఞాపకం చేసుకో, కనికరించి ప్రభా. అయితే నువ్వు వెళ్తున్నావు, ఏదో సంఘటన జరిగింది, ప్రభా జ్ఞాపకం చేసుకో, సహాయం చేయి. అంటే ఎక్కడ విశ్వాసి ఉన్నాడో ఆ విశ్వాసి ప్రార్థించే విశ్వాసిగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఈ రెండు చేయగలిగితేనే నువ్వు 2వ మెట్టు ఎక్కుతావు, ఆయనతో స్నేహంగా ఉండగలవు. ఆ 2 కనుక ఎప్పుడైతే ఆపేశావో ఇంకా నువ్వు 1వ మెట్టు మీదే ఉన్నావు, 2వ మెట్టు ఎక్కలేదన్నమాట. 1వ మెట్టు మీద ఉన్నవాడికి 7వ మెట్టు మీద నుంచి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమవుతుంది? అందదు కదా. ఆయనతో సహవాసం చేయమన్నాడు. చూడండి, ఇక్కడ నాకు నేను ఇది రాసుకొచ్చుకున్నాను, దేవునితో స్నేహం చేయాలి. దేవుడు ఎట్లా అంటాడు అంటే, ఇఫ్ యు వాంట్ టు బీ హిస్ ఫ్రెండ్, నీవు దేవుని స్నేహితుడిగా ఉండాలనుకుంటే
దేవుడు దేనికి విలువ ఇస్తాడో దేవుడు దేని విలువ ఇస్తాడో మీరు ఆ. ఆ విలువనే ఎంచుకోవాలి. ఇంగ్లీష్లో బాగుంది చూడండి. You have to choose యూ హ్యావ్ టు చూస్ to value what God values. ఇఫ్ యూ వాంట్స్ టు బీ హిజ్ ఫ్రెండ్, దేవుని స్నేహితుడిగా నువ్వు ఉండాలనుకున్నావు అనుకో, ఏం చేయాలి? దేవుడు దేనికి విలువ ఇస్తున్నాడో దాన్నే నువ్వు నీ విలువగా ఎంచుకోవాలి. దేవుడు దేనికి విలువ ఇస్తాడు దాన్ని నీ విలువగా ఎంచుకోవాలి. అంటే దేవుని యొక్క మనస్సు ఏమై ఉంటుందో అదే నీ మనసుగా మార్చబడాలి. దేవుడు దేనికి విలువ ఇస్తాడు బైబిల్లో? విశ్వాసులకు విలువ ఇస్తాడా? ఇస్తాడా? దేవుడా ఆయనతో సహవాసం ఇష్టపడతాడా? ప్రభా దేవా నీకు వందనాలు, నువ్వు ఎక్కడ ఉంటే కావా నేను నిద్రపోతున్నా, పడగా నీకు పని లేదు పాటలేదు, రేపు పొద్దున చేయి అంటాడా? అంటాడా? ఏమంటాడు? ఈ మాట అంటాడా? పడకవా అర్ధరాత్రి ఇప్పుడు నీదేమో మధ్యలో నీదేం గొడవ, పడక ఇప్పుడు రేపు పొద్దున్న 4 గంటలే అప్పుడు స్టార్ట్ అవుతుంది ఛానల్ మళ్ళీ అంటాడా? అండు దేవుడు తన బిడ్డలతో ఈజ్ అవైలబుల్ 24/7 365 days. నీ దేవుడు నీతో 24/7 365 రోజులు అందుబాటులో ఉంటాడు. ప్రతి క్షణము నీతో అందుబాటులో ఉంటాడు. అది ఆయనకి విలువైంది. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన పలుకుతాడు. అందుకే మీరు దేవుడితో స్నేహంగా, దేవుడితో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే దేవుడు దేనికి విలువ ఇస్తాడో మీరు కూడా ఆ విలువనే ఎంచుకోవాలి. దట్ షుడ్ బి యువర్ వాల్యూ. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు కనికరిస్తాడు, దేవుడు జాలి పడతాడు. నువ్వు అదే నీకు విలువై ఉండాలి. నువ్వు కూడా అదే చేయాలి. దేవుడు సువార్త చెప్పమన్నాడు, ఆయన సువార్తకి ఆయనకి ఇష్టపడతాడు, నువ్వు అదే చేయాలి. ఆయనకి ఇష్టమైన పనులే చేయాలి. ఏంటి ఒక విగ్రహంలా కూర్చోండి, ఏదో అలా వచ్చి కనిపిస్తాను, బలలో చేస్తాను, వెళ్ళిపోతాను, అది ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నీకు కూడా అది ఇష్టం లేనిదిగా ఉండాలి. లేదు నేను అట్లా నాకు అదే ఇష్టం అండి అంటే నువ్వు దేవుని స్నేహితుడిగా ఉండలేవు. అదవుతుందండి. దేవుడికి ఏదైతే ఇష్టమో ఆ పనే నువ్వు చేయగలిగితే ఆయనకి స్నేహితురాలిగా ఉండగలుగుతావు. లేదు నా ఇష్టం వచ్చేట్టు నేను చేస్తాను, నాకు నచ్చిన దేవుడి దగ్గర ఉంటే అమలు పెంచుకుంటాను అంటే నువ్వు దేవుని స్నేహితుడిగా ఉండలేవు. ఒక బ్యాంక్ ఉంది, బ్యాంకులో జాబ్ చేస్తున్నావు అనుకోండి, జాబ్ ఆఫర్ వచ్చింది నీకు, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ నియమ నిబంధనలు ఉంటాయి. కింద ఏముంటాయి? నేను నేను పైన వాటన్నిటికీ అగ్రి ఫర్ ఆల్ ద అబోవ్ ఇష్యూస్ అని ఒక టిక్ బాక్స్ కొట్టమంటాడు. రైట్ మార్క్ ఏమంటాడా? ఆ రైట్ మార్క్ చేస్తే ఏంటి? వాళ్ళ యొక్క షరతులు అన్నిటికీ నువ్వు ఒప్పుకుంటున్నాను అని అర్థం. అప్పుడు నీకు తర్వాత జాబ్ ఇస్తాడు. ఇది కూడా అంతే. దేవుని యొక్క షరతులకి, నియమ నిబంధనలకి నువ్వు ఒప్పుకుంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, లేకపోతే రావు. సో మొదటి పెట్టు దేవుని పిలుపుకి నువ్వు విధేయత చూపాలి. రెండవ మెట్టు దేవునికి స్నేహితుడిగా ఉండాలి. మరి సమయంలో ఆలోచించేద్దాం, మన జీవితం ఎటు వెళ్తుంది? ఇన్ని సంవత్సరాలు అయింది ప్రభువుని తెలుసుకొని, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది ప్రభువుని నమ్ముకొని. దేవుణ్ణి అయ్యా అమ్మా నరిసి భిక్షగాళ్ళలాగా అడుక్కోవటమే కానీ దేవుడు తనంతట తానుగా అరే ఇది వీనికి అవసరం ఉంది అని ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మన జీవితంలో కనిపించట్లేదు. కనిపిస్తే ఓకే, ఆయనంతటా ఆయన ఇచ్చినాయి, ఆయనంతటా ఆయన దయచేసి నీ జీవితంలో ఉన్నాయా? లేదు, నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చాడు. కొద్ది రోజులు ఉంటే తర్వాత పోద్దు.
దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే పిలిచాడు. నువ్వు బికారిలాగా ఏడుపు ముఖంతో ఎప్పుడూ దుఃఖంగా, బాధగా, నిరాశగా, యేసు ప్రభు బిడ్డవి, నీ రాజు, నీ దేవుడు మహారాజు, రాజకుమార్తెవి, రాజకుమారుడివి, ఎట్లుండాలి? అయినా సరే డల్గా ఉంటాం. ఎందుకు? ఆయన ఆశీర్వాదం నీకు రావట్లే, ఆయన దీవించలేకపోతే. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే విశ్వాస జీవితంలో సైతాను విశ్వాసాన్ని ఆశీర్వదించలేడు. ఎందుకంటే ఎవరు అడ్డం ఉన్నారు? దేవుడు అంటున్నాడు. దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించలేడు. ఎందుకు? షరతులు ఉన్నాయి. అక్కడ 7 మెట్లు ఉన్నాయి, నువ్వు ఒకటే ఎక్కావు. ఆ 7 ఎక్కితేనే కదా. నువ్వు ఒకటే దాంట్లో ఎక్కి ఎగురుతున్నావు, నన్ను దీవించిన. ఎక్కడ దీవిస్తాడు? మిగతా 5 మెట్లు ఎవరు ఎక్కాలి? ఎవరు ఎక్కాలి? మనకు అది అర్థం కావట్లే. ఈ ఒక్క మెట్టు ఎక్కిందే చాలరా బాబు, అన్నీ ఇవ్వు, ఎందుకు ఇవ్వవు నాకు? నువ్వు చెప్పావు కదా, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావు, వెదకడి మీకు దొరికిన అన్నావు కదా, ఈ అంటున్నా. ఆయన ఏమంటున్నాడు? నవ్వు ఊరుకుంటున్నాడు అంతే. మరి మిగతా 5 ఎవరు ఎక్కుతారు బాబు అంటున్నాడు. ఆలోచన చేయండి. నీ జీవితంలో ఆశీర్వాదం ఉందా లేదా? నీకున్న ఆశీర్వాదం దేవుడు ఇచ్చిందా, లేకపోతే కష్టపడి తెచ్చుకున్నావా? కష్టపడి తెచ్చుకున్న ఎన్ని రోజులు ఉంటాయి? ఇందాక చెప్పాను, కొద్ది రోజులని మళ్ళీ వెళ్ళిపోతాయి అవి. ఫ్యూ డేస్ దేవుడిస్తే. ఇవాళ దేవుడిచ్చిన ఆశీర్వాదం గమనిస్తే అబ్రహాం జీవితంలో ఇప్పటికీ స్టిల్ ఏమన్నాడు? భూమి మీద ఉన్న జనాలందరూ సమస్తము నిన్ను బట్టి నీవు ఆశీర్వాదమునకు వంశములు నీవు ఏమంటాడు? అక్కడ పైన మాట ఉంటుంది, సమస్తమునకు చదువు. అది కాదు, నీవు చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. చదువు. నీవు ఆశీర్వాదముగా ఉందువు, సమస్త నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఎవరు అబ్రహాం సంతానం? ఎవరు ఇప్పుడు ఈ లోకంలో? ఎవరు అబ్రహాం సంతానం? ఎవరు ఇప్పుడు? దేవుడు ఆశీర్వదించాడు కదా. ఎవరు? ఇశ్రాయేలీలు అండి. ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరంలో బతుకుతున్నాము? 2000. వాళ్ళు 2060వ సంవత్సరంలో ఉన్నారు. 2060 అంటే మనకంటే ఎన్ని సంవత్సరాల పైన ముందున్నారు వాళ్ళు? 36 సంవత్సరాల ముందున్నారు వాళ్ళు. వాళ్ళ టెక్నాలజీ కానీ, వాళ్ళు పంటలు పండించే విధానము కానీ, వాళ్ళ బ్రతుకు కానీ, వాళ్ళ జీవితం కానీ, వాళ్ళ దగ్గర ఎగిరే కార్లు వస్తున్నాయంట. ఎగిరే కార్లు, ఫ్లైట్ లాగా ఎగురుతుంది, కిందకి దిగుద్ది, ఎక్కించుకుని వెళ్ళిపోద్ది. టెక్నాలజీ. మనం ఎక్కడున్నా? ఇంకా 4 కాళ్ళ కారే, ఇంకా బ్యాటరీ కార్లెస్ రాలేదు మనకి. మన టెక్నాలజీ. వాళ్ళ టెక్నాలజీ ఎక్కడ? ఎగిరే కారే. ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత ఆమె ద్వారా పుట్టబోయే కుమారుడు లేకపోతే కుమార్తె ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో ముందు చెప్తున్నాడు వాడు. ఏమన్నాడు? ఒక్క దినమైనను గడవక ముందే, తల్లి గర్భంలో ఒక దినమైనను కరవకుండే మీ గురించి ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు కూతురు పుట్టాలి, ఓకే, ఎవరు ముక్కు రావాలి? నాగేశ్వరరావుది రావాలా, మృదులాది రావాలా? దాన్ని బట్టి ఆపరేట్ చేస్తారండి. పొడుగ్గా ఉండాలా, వీళ్ళిద్దరికంటే పొట్టిగా ఉండాలి, కలర్ ఏమి ఉండాలి, చేతులు ఎట్లుండాలి, పొట్ట ఎట్లు, ఎవ్రీథింగ్ దే విల్ డిజైన్. అది వాళ్ళ టెక్నాలజీ ఇప్పుడు. ఎందుకు? అక్కడ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. సేమ్ కంటిన్యూ. మరి నీ జీవితం ఎట్లుంది? ఈరోజు ప్రభు సన్నిధిలో చాలా యథార్థంగా ప్రార్థన చేయండి. దేవా, నిజమే నీ ఆశీర్వాదం నా మీద ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ
అది లేదు. క్రమపరుచుకుందాం. ప్రార్థన, ఆయనతో స్నేహం చేయాలి. నువ్వు స్నేహం చేస్తున్నావా? ప్రార్థన కనిపిస్తుందా నీ జీవితంలో? వాక్యం చదువుతున్నావా? వాక్యానికి విలువ ఉందా? దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.